జడ్జిలు మరియు నా ప్రియమైన మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మన ప్రాణం లాంటి భారతీయ సంస్కృతి గురించి. అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మానవత విలువలు, మన ఆత్మజ్ఞానం ఇవన్నీ కలిసిన ఒక అమూల్యమైన ఆభరణం. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మన భారతీయ నాగరికత. సత్యం వదో ధర్మం చరు అనగా సత్యాన్ని చెప్పు, ధర్మాన్ని ఆచరించు అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇదే మన భారతీయ సంస్కృతి యొక్క మూలం. భారతదేశంలో ఒక వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో హిందూ మతం, బౌద్ధం, జైనం, సిక్కు, ఇస్లామిక్, క్రైస్తవం వంటి ప్రతి మతానికి, ప్రతి భాషకి, ప్రతి ఆచారానికి గౌరవం ఉంది. భారతదేశంలో ప్రతి కళకు ఒక ఆరాధన ఉంటుంది. భారతీయ సంస్కృతిలో నృత్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళకు అద్భుతమైన స్థానం కలిగి ఉంది. భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహిని ఆటం వంటి నృత్యాలు మన సాంప్రదాయానికి ప్రతీక. తబలా, వీణ, డోలక్ వంటి వాయిద్యాలు మన హృదయాన్ని తాకుతాయి. తంజావూరు, అజంతా, ఎల్లూరు గుహ చిత్రాలు ఇవన్నీ మనిషి మనసులోని భావాలను, ఊహలను అందంగా మార్చే ఒక కొల. కోనార్క్ దేవాలయం, హంపి శిల్పాలు, ఖజురహో వంటి విగ్రహాలు ఇవన్నీ శిల్పకళ యొక్క అద్భుతమైన చిహ్నాలు. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి తగిన వంటకాలు, వస్త్రాలన, పనుగలు కలిగి ఉంది. అయినా మనందరినీ కలిపేది ఒకే భావన, ఏకతలో వైవిధ్యం. మన దేశంలో దసరా, దీపావళి, హోలీ, సంక్రాంతి, ఈద్, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలు జరుపుకుంటాము. ఇవన్నీ మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రతి పండుగ వరకు ఒక సందేశం ఉంది. అదే ఆనందాన్ని పంచుకో, ఐక్యతని పెంచుకో. భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలు చాలా ముఖ్యమైనవి. తల్లిదండ్రులు, పెద్దలను, గురువులను పూజించడం మన సంస్కృతిలో మొదటి పాఠం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది కేవలం మంత్రం కాదు, మన జీవన మార్గం. భారతదేశం ప్రపంచానికి 2 అద్భుతమైన బహుమతులు అందించింది. అవే యోగా మరియు ఆయుర్వేదం. యోగా కేవలం వ్యాయామం కాదు, ఇది మనసును పరమాత్మతో కలిపే ఒక వంతెన. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మహాముని పతంజలి అని మనకి తెలుసు. కానీ పతంజలి కంటే ముందే యోగా గురించిన జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. అంటే అంత గొప్పవి మన వేదాలు. ఆయువు అంటే జీవితం, వేద అంటే జ్ఞానం. ఈ 2 కలిస్తే ఆయుర్వేదం. మనిషి శరీరం, మనసు, ఆత్మల సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడి రోగాలను నివారించే ఒక భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్య విధానం. ఆయుర్వేదాన్ని అందించిన వారిలో ముఖ్యులు. చెరుకుడు రోగ నిర్ధారణ, ఆహార నియమాలను వివరిస్తే, శుశ్రులు శస్త్రచికిత్స ప్రపంచంలో ముందుగా పరిచయం చేసిన వ్యక్తి ఈయననే. అందుకే ఈయనను శస్త్రచికిత్స పితామహుడు అని అంటారు. పూర్వకాలంలో మన భారతీయ మహర్షులు ఎన్నో అద్భుతమైన శాస్త్రాలను కనుగొన్నారు. సున్నాన్ని కనుగొని మరియు భూమి దిగుతుందని ఆర్యభట్టు చెప్తే, గురుత్వ ఆకర్షణను న్యూటన్ కంటే 600 సంవత్సరాల ముందే భాస్కరాచార్యులు చెప్పారు. వాతావరణ మార్పులు గణించిన మేధావి వరాహమిహిరుడు. మీకు తెలుసా, ప్రాచీన కాలంలో నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిన భరతముని ప్రపంచంలో మొదటి ఎంటర్టైన్మెంట్ సైంటిస్ట్గా పేరు పొందారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ధైర్యం, త్యాగం, దేశభక్తి చూపిన ఎందరో మహానుభావుల చరిత్ర మనది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడు మాననే ఆ ధర్మమే కాపాడుతుంది. చంద్రగుప్త మౌర్యుడు, అశోక చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరావు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బుద్ధుడు, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ఎందరో మహానీయులు మన దేశానికి వెలుగు చూపిన వారు. భారతీయ సంస్కృతి కేవలం గతం కాదు, ఇది మన భవిష్యత్తుని. ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ, సోషల్ మీడియా, రోబోటిక్స్ వచ్చినా సరే మన విలువలను మర్చిపోవద్దు. మన భాష, మన తల్లి, మన గురువు ఇవే మన గౌరవం. మనమంతా గర్వంగా చెప్పుకుందాం మన సంస్కృతి,